హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒక కొత్త పందాన్ని ఎంచుకుంది. ఇక్కడ గతంలో ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 వరకు భారతదేశంలోని అత్యధిక పెట్రోల్ రేట్ కావచ్చు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచింది అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ధర్నాలు రాస్తారు. అసలు నిజంగానే దీంట్లో ఆ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డివి శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ అదే పనిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ధర్నాలు చేస్తుంది. బట్ ఆ పార్టీ అధినాయకుడు మాత్రం కనిపించట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రం చాలామంది కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా పెంచిన రేట్లు కూడా చూస్తే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత 2019 నుంచి 24 వరకు ఉన్న రేట్లని ఇంకా రీచ్ అవ్వాల కూటమి ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రేట్లని ఆ 5 ఏళ్ల పీరియడ్లో పెంచింది. ఇప్పుడు ఎలా ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు రాస్తారోకలు చేస్తేనే ప్రజలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు సార్? సొంత బాబాయినే కాదు సొంత పార్టీని కూడా చంపేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆయన్ని 7 గొడ్డల దెబ్బలతో చంపినట్టున్నారు. ఈ పార్టీని 70 గొడ్డల దెబ్బలతో చంపుతున్నాడా? అంటే ఇప్పుడు ఒకటి సమస్య ఉందా, ఎక్కడుంది, మూలాలేంటి? ఇప్పుడు మనం ఏంటి, పుండు ఎక్కడుందో అక్కడ మందు వేయాలి. ఇప్పుడు తలనొప్పి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అమృతాంజనం ఎక్కడ రాసుకుంటాడు? మోకాలుక. అంటే జబ్బు ఒక చోట వస్తే మందు ఇంకో చోట వేస్తానంటే, నువ్వు నిరసన తెలియజేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ట్రంప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయండి, లేకపోతే నెతన్యాహు దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయండి. చేయాల్సిందేది హార్ముజ్ ఆ జలసంధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపడినే నువ్వు బ్రహ్మాండంగా ఆందోళన చేపట్టు. నాని లేకపోతే పేరుని నాని వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టుగా కొన్ని వీడియోలు చూసాం. ఏది పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఢిల్లీ పోయి చెయ్యి, చేస్తే సమస్య అక్కడ కదా, మోడీ మీద అటాక్ చేయి. పెట్రోల్ డీజిల్ ధరలకిను అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? కేంద్రం కదా దానికి బాధ్యత. మీరు మీ నిరసనలు తెలియజేయాలంటే అక్కడ ఢిల్లీలో మోడీ మీద లేకపోతే బీజేపీ మీద చేయాలి అని కొడాలి నాని లేకపోతే పేర్ని నాని వీళ్ళన్న మాటలే మీకు ఆ వీడియోలో చూడండి. అంటే ఇక్కడ ఒకటి మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అవును సార్, ఏదో మన దేశానికి ఒకదానికి తీసుకొచ్చింది, మన రాష్ట్రానికి ఒకదానికి తీసుకొచ్చింది కాదు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పెట్రోల్ మీద నీకు ఎక్సైజ్ డ్యూటీ 20 రూపాయలు ఉంటుంది, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ నీకు 16 రూపాయలు ఉంటుంది. ఇది కేంద్రం వేసేది. ఇక రోడ్డు ట్యాక్స్ లీటర్కి రూపాయలు 1 రూపీ ఉంటుంది. ఏది రోడ్డు ట్యాక్స్. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పన్ను ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే, అది వాటిది కాదు. అది ఎప్పుడుది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అది నడుస్తూనే ఉంది. ఆ ట్యాక్స్ ఎక్కువగా ఉండటం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఇంకెక్కువ. ఇక్కడేమో 31.5 వ్యాట్, అక్కడ 35.5 తెలంగాణలో. ఇక్కడ డీజిల్ ఉంది, డీజిల్ ఇక్కడ ఎంత, ఇక్కడికి వచ్చేసరికి నీకు 21 ఉంటే అక్కడ 25 ఉంది వ్యాట్, అదనపు వ్యాట్. అంటే ఇప్పుడు మీరు సమయం చూసి కదా డిమాండ్ చేయాల్సింది. ఇదే డిమాండ్ ఇప్పుడు లోకేష్ అంట గతంలో పాదయాత్రలో ఉన్నప్పుడు అది మార్గ మధ్యమంలో కర్ణాటకలో కూడా కొంత నడిచినట్టున్నాడు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వస్తూ అక్కడేదో పెట్రోల్ కొట్టించుకుంటూ అప్పుడేదో సెల్ఫీ ఛాలెంజ్ చేసినట్టున్నాడు. కర్ణాటకలో రేట్లు ఇక్కడ రేట్లు చూపించి అది పట్టుకుని ఇప్పుడు బిగిన్ చేశారు. నిజంగా మీకు దీనిపైన ఏం మాత్రం కొద్దిగా గొప్ప చిత్తశుద్ధి ఉంటే ఈ డిమాండ్ ఎప్పుడు చేయాలి? యుద్ధం బిగిన్ కాకముందు చేసావనుకో కొద్ది మైలేజ్ వచ్చేది. ఏది ఇప్పుడు లోకేష్ మంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు అవుతారు. ఏడాదిన్నర ఏం చేశావు? అప్పుడు ఎందుకు ఇది తీసుకోలేదు ఈ ప్రోగ్రాం? అంటే జగన్మోహన్ రెడ్డి ఏది కూడా తనకి తన పార్టీకి కలిసి వచ్చేది ఏది తీసుకోడా? నేను అంటోంది అదే. ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంటే పెట్రోల్ డీజిల్ అనేది అసలు మొత్తం దేశంలో ఎక్కడా దొరకకుండా ఇబ్బందులు పడుతుంటే రేట్లు పెరుగుతుంటే 3 రూపాయలు ఏమో పెంచారు. అసలు 4 ఏళ్ళుగా పెరగలేదంట. ప్రధాని మోడీ ఏమంటున్నారు, ఇవాళ విధి లేక పెంచాల్సి వచ్చింది, 3 రూపాయలు పెంచాను, ఇంక అసలు అది 10 రూపాయలు పెంచుతారంటున్నారు, 30 కూడా పెంచుతామంటున్నారు. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు ఇవాళ నీకు రోజుకి
దగ్గర దగ్గర 1000 నుంచి 1500 కోట్లు నష్టం. అవును సార్. ఆయిల్ కంపెనీల నష్టం అంత తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సమస్యను తీసుకున్న ఆందోళన పోనీ ఒకటి, ఈ ఆందోళనకి పిలిపించాడు కదా, ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ లేదు. పాల్గొన్నావా? మీకు ఒక విషయం చెప్తాను. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. అవును. మేము ఏదో కవరేజీకి అక్కడికి వెళ్ళాం, ఏది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరే. అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రి, అప్పటికే 9 ఏళ్ళు. ఆయన అసలు సిలిండర్ భుజాన్ని పెట్టుకున్నాడు. అదే వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అప్పుడేదో పిలిపించినట్టుంది ధర్నా. నేను మాజీ ముఖ్యమంత్రిని అనేమన్నా ఆయన పాల్గొనకుండా వెళ్ళిపోయాడా? తనే గ్యాస్ సిలిండర్ భుజాన్ని పెట్టుకుని ఆ ధర్నాలో పాల్గొన్నాడు. అంటే ప్రజలకి ఎలా రీచ్ అవుతాం, ఎలా ముద్రేస్తాం తెలీదా జగన్మోహన్ రెడ్డికి? ఇంతవరకు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇన్ని ఆందోళనకు పిలిపించాడు కదా. ఏదో ఫీజు పోర్ అన్నాడు, లేకపోతే రైతు దీక్ష అన్నాడు, ఏదో రకరకాలుగా పెట్టాడు అనేక సమస్యల పైన. ఒక్క దాంట్లో అన్న పాల్గొన్నావా? ఒక్క చోటన్నా కలెక్టర్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చావా? అంటే నీ స్థాయికి నువ్వు వెళ్ళకూడదా? నామోషియా? నామోషి పడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? జనరల్గా ఏంటంటే ఏ షిప్కైనా కెప్టెన్ అనేవాడు, ఆ షిప్ మునిగిపోతుంది అనుకో, ఆఖరి ప్రయాణికుడు కూడా పాసెంజర్ సురక్షితంగా బయటికి వెళ్ళేదాకా ఆయన దూకకూడదు. అవసరమైతే షిప్తో పాటు ఆయన కూడా మునిగిపోవాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షిప్, ఈ కెప్టెన్ ఏంటో తెలుసా? ప్యాసింజర్ల కన్నా ముందు దూకేస్తాడు. అంటే ఇవాళ అది తెలుసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మనల్ని ముంచేసి జగన్ దూకేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. జగన్తో పాటు మీరు కూడా బండ కట్టుకుని బాయిలో దూకబాకండి. అది తెలుసుకోవాలి. పార్టీని అతను నడపాలని ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనిలో ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు అసలు ఇది ఉండదుగా. ఈ బెంతాహాయ్ అరే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ అదేమంటే ఏమంటాడు, ఇంకో 1.5 ఏడాదిన్నర తర్వాత కళ్ళు మూసుకోండి, అప్పుడు పాదయాత్ర చేస్తా, ఒక 1.5 ఏడాదిన్నర జనంలోనే పాదయాత్ర చేస్తా, ఎన్నికలు వస్తాయి. అంతే. ఎవరికి వచ్చింది, ఏ కష్టం వచ్చింది, ఒకసారి దీని మీద కొంచెం మాట్లాడించారంటే నేను వచ్చి అప్పుడు మాట్లాడతా అంటున్నారు. అంటే 1.5 ఏడాదిన్నరగా ఇంకా నువ్వు రావు, బెంతాహయ్యే. ఆ తర్వాత ఎప్పుడో పాదయాత్ర బిగిన్ చేస్తావు. అంటే నీకు 5 ఏళ్ళు ఇవాళ నీకు ఇచ్చింది ఎందుకు? 1 సంవత్సరం జనంలో ఉండటానికా? 4 ఏళ్ళు నువ్వు నీ విలాసాల్లో ఉంటావా? విశ్రాంతి తీసుకుంటావా? నాయకుడేనా? ఇదొక పార్టీయేనా? జనంలో చర్చ ఏది? ఇలాంటి రాజకీయ పార్టీ, ఇట్లాంటి నాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.